Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and share this video if you like. In this session, we are going to learn how to change sentences of to, so that not, very and therefore. Part 2. Last session lo part 1 నేర్చుకోవడం జరిగింది. Sentences of to, so that not, very and therefore, part 2. In the last session, we discussed how to change sentences of to into sentences of so that not. Last session lo to అని సెంటెన్స్లో ఉన్నప్పుడు అలాంటి వాక్యాలను సో దట్ నాట్ ఉపయోగించి ఏ విధంగా చేంజ్ చేయటం అనేది తెలుసుకోవటం జరిగింది. In our previous session, we discussed to sentence is called a simple sentence. If a sentence contains so that not, it is called a complex sentence. If a sentence contains very and therefore, it is called a compound sentence. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? ఒకే మెయిన్ క్లాజ్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అని, ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండి అక్కడ సెంటెన్స్లో సో దట్ నాట్తో కంబైన్డ్ అయి ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అని, రెండు మెయిన్ క్లాజులు ఒక సెంటెన్స్లో ఉండి వెరీ అండ్ దేర్ ఫోర్ అనే వర్డ్స్ చేత కంబైన్ చేసి ఉంటే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అని ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేయటం జరిగింది. ఇన్ ద సేమ్ వే టు అనే పదాలు కలిగినటువంటి వాక్యాలని సో దట్ నాట్లోకి ఏ విధంగా మార్చామో లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ పార్ట్ 2లో ఈ సో దట్ నాట్తో ఇచ్చినటువంటి వాక్యాలని వెరీ అండ్ దేర్ ఫోర్ అనేటువంటి వర్డ్స్తో కంబైన్ చేసి ఏ విధంగా సెంటెన్సెస్ జాయిన్ చేస్తామో చూద్దాం. అంటే ఐ మీన్ కాంప్లెక్స్ సెంటెన్స్ టు కాంపౌండ్ సెంటెన్స్. అంటే ఈ విధంగా ఈ సో దట్ నాట్ అనే పదాలు ఉన్నటువంటి వాక్యాలని కాంప్లెక్స్ సెంటెన్స్ అని, వెరీ అండ్ దేర్ ఫోర్ అనేటువంటి పదాలు ఉన్నటువంటి వాక్యాలని కాంపౌండ్ సెంటెన్స్ అని మనం చెప్పుకుంటాం. హౌ టు కన్వర్ట్ ఎ సెంటెన్స్ సో దట్ నాట్ ఇంటూ ఎ సెంటెన్స్ వెరీ అండ్ దేర్ ఫోర్. ఈ సో దట్ నాట్ అనేటువంటి వర్డ్స్ ఉన్నటువంటి కాంప్లెక్స్ సెంటెన్స్ని వెరీ అండ్ దేర్ ఫోర్ అనేటువంటి వర్డ్స్ ఉండేటువంటి కాంపౌండ్ సెంటెన్స్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తామో చూద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. షీ ఈజ్ సో వీక్ దట్ షీ కాంట్ వాక్. షీ ఈజ్ సో వీక్ that she can't walk. In the previous session, we learned this sentence. Last sessionలో ఈ సెంటెన్స్ని మనం చూసాం. ఈ సెంటెన్స్ టు అనేటువంటి వర్డ్స్ ఉన్నటువంటి సింపుల్ సెంటెన్స్ నుంచి సో దట్ నాట్ అనేటువంటి వర్డ్స్ ఉండేటువంటి కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చబడింది. ఫస్ట్ లుక్ ఎట్ ద క్లాజెస్ ఇన్ దిస్ సెంటెన్స్. ముందుగా ఈ సెంటెన్స్లో ఉన్న క్లాజెస్ ఏంటి అనేది చూద్దాం. షీ ఈజ్ సో వీక్, it is a main class. That she can't walk, it is a subordinate class. So she is so weak is a main class. That she can't walk is a subordinate class. So she is so weak అనేది ఒక main class. That she can't walk అనేది subordinate class. The above sentence contains one main class and one subordinate class. పై వాక్యంలో ఒక మెయిన్ క్లాసు ఒక సబార్డినేట్ క్లాసు ఉంది. While changing, the main class is to be replaced with the same main class by using very in place of so. Okay? While changing, the main class is to be replaced with the same main class by using very in place of so. She is so weak అనే మెయిన్ క్లాస్ని యాజ్ ఇట్ ఈజ్గా మరలా మెయిన్ క్లాస్గా మనం నోట్ చేస్తాం. బట్ నోట్ చేసేటప్పుడు ఆ సో ప్లేస్లో వెరీ అనేటువంటి వర్డ్ని మనం యూజ్ చేస్తాం. కమ్ అగైన్. ఇప్పుడు ఈ షీ ఈ సో వీక్ అనే మెయిన్ క్లాస్ని యాజ్ ఇట్ ఈజ్గా మరలా మెయిన్ క్లాస్గానే మనం నోట్ చేస్తాం. బట్ నోట్ చేసేటప్పుడు సో ప్లేస్లో వెరీ అనేటువంటి వర్డ్ని మనము యూజ్ చేయటం జరుగుతుంది. అండ్ మేక్ ద సబార్డినేట్ క్లాస్ ఇంటూ అనదర్ మెయిన్ క్లాస్. ఆ రిమైనింగ్ సబార్డినేట్ క్లాస్ ఏది? ఒక మెయిన్ క్లాస్ని షీ ఈజ్ సో వీక్ అనేదాన్ని షీ ఈజ్ వెరీ వీక్ అన్నాం. మిగిలినటువంటి క్లాస్ ఏంటి? సబార్డినేట్ క్లాస్. ఏదది? దట్ షీ కాంట్ వాక్. ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ
అనదర్ మెయిన్ క్లాస్, దీన్ని ఇంకొక మెయిన్ క్లాస్గా చేయాలి. ఇంకొక మెయిన్ క్లాస్గా చేయాలి అంటే ఆ దట్ అనే సబార్డినేట్ కంజంక్షన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి అండ్ దేర్ ఫోర్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేయాలి. దట్ అనేటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్ని రిమూవ్ చేసి అండ్ దేర్ ఫోర్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేస్తాం. రిమైనింగ్ ఆ షీ కాంట్ వాక్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా మనము రాయటం జరుగుతుంది. ఓకే, ఆ సెంటెన్స్ ఒకసారి చూడండి. షీ ఈజ్ సో వీక్ దట్ షీ కాంట్ వాక్. వన్ మెయిన్ క్లాస్ అండ్ వన్ సబార్డినేట్ క్లాస్. ద ఫస్ట్ మెయిన్ క్లాస్ ఈజ్ టు బి రిటర్న్ యాజ్ ద సేమ్ బై ఇన్సెర్టింగ్ వెరీ ఇన్ ప్లేస్ ఆఫ్ సో. షీ సో వీక్లో సోని తొలగించి వెరీ అనే పదాన్ని యూజ్ చేసి ఆ మెయిన్ క్లాస్ని అలా రాస్తాం. దట్ అనే కంజంక్షన్ అది సబార్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి రిమూవ్ చేసి అండ్ దేర్ ఫోర్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని యూజ్ చేసి ఆ రిమైనింగ్ క్లాజ్ షీ కాంట్ వాక్ ఏదైతే ఉందో ఆ షీ కాంట్ వాక్ని అక్కడ మనం రాయటం జరుగుతుంది. షీ ఈజ్ వెరీ వీక్ అండ్ దేర్ ఫోర్ షీ కాంట్ వాక్. నౌ ఇట్ ఈస్ అ కాంపౌండ్ సెంటెన్స్ వెన్ దేర్ ఆర్ టూ మెయిన్ క్లాజెస్ అజాయినింగ్ విత్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఎ కాంపౌండ్ సెంటెన్స్. ఎక్కడైతే రెండు లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజులు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ చేత జాయిన్ చేయబడి ఉంటాయో వాటిని మనం కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇన్ దిస్ వే వీ కెన్ చేంజ్ from so that not into very and therefore. Look at the second example. They are so poor that they can't buy anything. They are so poor is a main class. That they can't buy anything is a subordinate class. Okay. They are so poor and is main class. That they can't buy anything in a subordinate class. They are so poor can be converted into a main class by inserting very in place of so. ఆ మొదటి మెయిన్ క్లాస్ని మరలా మెయిన్ క్లాస్గా రాస్తాం. సో ప్లేస్లో వెరీ ఉంచుతాం. దే ఆర్ వెరీ పూర్ దట్ రిమూవ్ చేస్తాం. అండ్ దేర్ ఫోర్ అనే కంజంక్షన్ ఉపయోగిస్తాం. రిమైనింగ్ మెయిన్ క్లాస్ రాస్తాం. దే కాంట్ బై ఎనీథింగ్. దే ఆర్ వెరీ పూర్ అండ్ దేర్ ఫోర్ దే కాంట్ బై ఎనీథింగ్. Come to the third example. The box is so heavy that it can't be lifted. The box is so heavy is a main class. That it can't be lifted is a subordinate class. Okay, write the first main class as it is by inserting very in place of so. ఆ సో అనే పదాన్ని తొలగించి వెరీ అనే పదాన్ని ఉపయోగించి యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ మెయిన్ క్లాస్ని మనం నోట్ చేస్తాం. ద బాక్స్ ఈజ్ వెరీ హెవీ. ఓకే, రైట్ అండ్ దేర్ ఫోర్ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ ప్లేస్లో అండ్ దేర్ ఫోర్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేస్తాం. రైట్ ద రిమైనింగ్ క్లాస్. It can't be lifted. When we remove the subordinating conjunction before the main class, when we remove subordinating conjunction before a class, it becomes a main class. ఒక మెయిన్ క్లాస్ ముందర దట్ అనేటువంటి ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చినందువల్ల అది సబార్డినేట్ క్లాస్ అయింది. ఎప్పుడైతే ఆ సబార్డినేటింగ్ కంజంక్షన్ మనం రిమూవ్ చేసామో అది మెయిన్ క్లాస్గానే ఉండిపోతుంది. సో అందుకనే ద బాక్స్ ఈజ్ వెరీ హెవీ అండ్ దేర్ ఫోర్ ఇట్ కాంట్ బి లిఫ్టెడ్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో చూసినట్లయితే టూ మెయిన్ క్లాసెస్ ఉన్నాయి. ద బాక్స్ ఈజ్ వెరీ హెవీ, ఇట్ కాంట్ బి లిఫ్టెడ్. ఈ టూ మెయిన్ క్లాసెస్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అయినటువంటి అండ్ దేర్ ఫోర్తో మనము జాయిన్ చేయడం జరిగింది. Come to the fourth sentence. The old man was so weak that he couldn't do any work. The old man was so weak that he couldn't do any work. Two classes are there. The old man was so weak is the main class. He couldn't do any work. That he couldn't do any work is a subordinate class. Okay, we know how to change into very and therefore just remove so and use very in place of so. The old man was very weak. మనకు తెలుసు ఫస్ట్ మెయిన్ క్లాస్ని వెరీ ఉపయోగించి ఎలా రాయాలో. సో ప్లేస్లో వెరీ ఉపయోగిస్తాం. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ వెరీ వీక్ అన్నాం. నా రిమూవ్ దట్, యూజ్ అండ్ దేర్ ఫోర్ అండ్ రైట్ ద రిమైనింగ్ క్లాస్. అండ్ దేర్ ఫోర్ యూజ్ చేస్తాం. మిగిలినటువంటి రిమైనింగ్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని మనము యూజ్ చేస్తాం. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ వెరీ వీక్ and therefore he couldn't do any work. Okay, come to the fifth sentence. This tree is so small that it can't be cut down. This tree is so small that it can't be cut down. How many classes are there? Two classes are there. The tree is so small is a main class. That it can't be cut down is a subordinate class. We are asked to
చేంజ్ ఇట్ ఇంటూ యూజింగ్ వెరీ అండ్ దేర్ ఫోర్. ఇప్పుడు ఈ పదాన్ని, ఈ వాక్యాన్ని మనల్ని వెరీ అండ్ దేర్ ఫోర్ అనే పదాలు ఇచ్చేటువంటి వాక్యంగా మార్చమని అడిగినప్పుడు, ఓకే, రైట్ ద ఫస్ట్ మెయిన్ క్లాస్ యాజ్ ఇట్ ఈస్ బై రిమూవింగ్ సో అండ్ ఇన్సర్ట్ వెరీ. ఫస్ట్ మెయిన్ క్లాస్లో ఉన్న సోని రిమూవ్ చేయండి, వెరీ యూజ్ చేయండి. దిస్ ట్రీ ఈజ్ వెరీ స్మాల్, రిమూవ్ దట్ అండ్ యూజ్ అండ్ దేర్ ఫోర్. దాట్ని రిమూవ్ చేసి అండ్ దేర్ ఫోర్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేస్తాం. రైట్ ద రిమైనింగ్ క్లాస్. మిగిలినటువంటి రిమైనింగ్ క్లాజ్ ఏది? ఇట్ కాంట్ బి కట్ డౌన్. ఇట్ కాంట్ బి కట్ డౌన్ అనేటువంటి ఆ క్లాజ్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ట్రీ ఈజ్ వెరీ స్మాల్ అండ్ దేర్ ఫోర్ ఇట్ కాంట్ బి కట్ డౌన్. Come to the sixth sentence. This problem was so difficult that it couldn't be understood. This problem was so difficult that it couldn't be understood. How many classes are there? 2 classes are there. What is the main class? This problem was so difficult. What is the subordinate class? That it can't be understood. Now convert the main class into another main class by inserting very in place of so. ఆ మొదటి మెయిన్ క్లాస్ని సో తొలగించి వెరీ అనే పదం ఉపయోగించి యాజ్ ఇట్ ఈస్గా ఒక మెయిన్ క్లాస్గా నోట్ చేస్తాం. రిమూవ్ దట్ అనే సబార్డినేటింగ్ కంజంక్షన్ని తొలగిస్తాం అండ్ యూజ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అండ్ దేర్ ఫోర్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మిగిలినటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఇట్ కుడ్ంట్ బి అండర్స్టాండ్, అది యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది మెయిన్ క్లాస్ అయిపోతుంది. ఓకే, చూడండి. దిస్ ప్రాబ్లమ్ వాజ్ వెరీ డిఫికల్ట్ and therefore it couldn't be understood. 2 main classes are here with coordinating conjunction and therefore. ఇక్కడ 2 మెయిన్ క్లాసెస్ ఉన్నాయి అండ్ therefore అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో జాయిన్ చేయబడింది కాబట్టి ఇది మనకి కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. కమ్ టు ద 7th sentence. You are so adamant that you can't be convinced. How many classes are there? 2 classes are there. You are so adamant is a main class. That you can't be convinced is a subordinate class. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ మెయిన్ క్లాస్ని అనదర్ మెయిన్ క్లాస్గా సో ప్లేస్లో వెరీ యూజ్ చేసి నోట్ చేస్తాం. యు ఆర్ వెరీ అడమెంట్, రిమూవ్ దట్ అండ్ రైట్ అండ్ దేర్ ఫోర్ అండ్ రైట్ ద రిమైనింగ్ క్లాస్. ఓకే, యు ఆర్ సో అడమెంట్లో సో అనే పదాన్ని తొలగించి వెరీ అనే పదాన్ని యూజ్ చేస్తే అదొక మెయిన్ క్లాస్గానే అయిపోయింది. దట్ రిమూవ్ చేసి దట్ ప్లేస్లో అండ్ దేర్ ఫోర్ యూజ్ చేసాం. మిగిలినటువంటి క్లాజ్ ఏది? యూ కాంట్ బి కన్విన్స్డ్, దాన్ని యాజ్ టీస్గా నోట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, యు ఆర్ వెరీ అడమెంట్ అండ్ దేర్ ఫోర్ యూ కాంట్ బి కన్విన్స్డ్. ఇన్ దిస్ వే వీ కెన్ కన్వర్ట్ ద సెంటెన్సెస్ ఆఫ్ సో దట్ నాట్ ఇంటూ ద సెంటెన్సెస్ ఆఫ్ వెరీ అండ్ దేర్ ఫోర్. ఈ విధంగా సో దట్ నాట్ అనే పదాలు కలిగినటువంటి వాక్యాలని వెరీ అండ్ దేర్ ఫోర్ అనే పదాలు కలిగినటువంటి వాక్యాలుగా మార్చవచ్చు. వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ సో దట్ నాట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్ అండ్ వెరీ అండ్ దేర్ ఫోర్ విత్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. ఆ సో దట్ నాట్ అనే పదాలు కలిగిన వాక్యాలని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. వెరీ అండ్ దేర్ ఫోర్ అనే పదాలు కలిగినటువంటి వాక్యాలను మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఓకే, in the same way a sentence to is changed into a sentence very and therefore. లాస్ట్ సెషన్లో to సెంటెన్స్ని సో దట్ నాట్లోకి చేంజ్ చేసాం. ఈ సెషన్లో సో దట్ నాట్ అనేటువంటి పదాలు కలిగినటువంటి వాక్యాలని వెరీ అండ్ దేర్ ఫోర్లోకి చేంజ్ చేసాం. ఇన్ కేస్ ఆ టు సెంటెన్స్ అంటే సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్ చేయమంటే, అంటే టు అనే పదాలు కలిగిన వాక్యాలని వెరీ అండ్ దేర్ ఫోర్ అనేటువంటి పదాలు కలిగిన కాంపౌండ్ సెంటెన్స్గా చేంజ్ చేయమని అడిగితే ఏ విధంగా చేస్తాం? సో అక్కడ సో దట్ నాట్ చేసేటప్పుడు మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ చేసాం. ఇక్కడ 2 మెయిన్ క్లాజులే చేయడం జరుగుతుంది. చూద్దాం ఒక సెంటెన్స్ ఒక్కసారి. We are too sincere to complete this work. We are too sincere to complete this work. Okay, what is the main clause in this sentence? We are too sincere. What is the additional part? To complete this work. Okay, to complete this work. Please underline it. To complete this work అనేది ఒకసారి అలా ఉంచండి. ఫస్ట్ వీఆర్ టూ సిన్సియర్ అనేటువంటి మెయిన్ క్లాస్ని వెరీ ఉపయోగించి ఇంకొక మెయిన్ క్లాస్గా చేయాలి. అంటే 2 ప్లేస్లో వెరీ యూజ్ చేస్తాం. వీఆర్ వెరీ సిన్సియర్. ఓకే, మనకి కాంపౌండ్ సెంటెన్స్ కావాలి అంటే అండ్ దేర్ ఫోర్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ రావాలి. అండ్ దేర్ ఫోర్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని యూజ్ చేసాం. 2 రిమూవ్ చేయాలి. ఎందువల్ల టూ నుంచి సో దట్ నాట్లోకి చేసేటప్పుడు కూడా ఆ 2 అనేటువంటి పదాన్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ ఏంటి? వి అనేది సబ్జెక్ట్. ఆ వి అనే సబ్జెక్ట్ని తెస్తాం.
ఇక్కడ టెన్స్ ఎందులో ఉంది, ప్రెజెంట్ టెన్స్ ఆర్, కాబట్టి ప్రెజెంట్ టెన్స్ అయితే మనకి ఏం కావాలి, కాంట్ కావాలి. పాస్ట్ టెన్స్ అయితే ఏం కావాలి, కుడ్ నాట్ కావాలి. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి కాంట్ తీసుకొస్తాం. ఆ 2 తీసేసిన తర్వాత మిగిలినటువంటి ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ దిస్ వర్క్ మొత్తం ఇక్కడ మనం నోట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, వీఆర్ టూ సిన్సియర్లో 2 అనే వర్డ్ ప్లేస్లో వెరీ యూజ్ చేస్తాం. వీఆర్ వెరీ సిన్సియర్. మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కావాలి, కాంపౌండ్ సెంటెన్స్ కాబట్టి అండ్ దేర్ ఫార్ యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ కావాలి మనకి. ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏ ఉంటుంది, వి అనేది సబ్జెక్ట్ తెచ్చాము. ఇప్పుడు టెన్స్ ఏంటి, ఆ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్ని మనం చూస్తే ఆర్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ కాబట్టి కాంట్ రావాలి. ఇన్ కేస్ అక్కడ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఉంటే ఇక్కడ మనము కుడ్ నాట్, కుంట్ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ 2 రిమూవ్ చేసి మిగిలినటువంటి ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. కంప్లీట్ దిస్ వర్క్. వీఆర్ వెరీ సిన్సియర్ అండ్ దేర్ ఫార్ వీ కాంట్ కంప్లీట్ దిస్ వర్క్. Look at the second sentence. I'm too intelligent to understand it. I'm too intelligent to understand it. Okay, it is a simple sentence. I'm too intelligent is a main class. To understand it is a additional part. Is an additional part. I'm too intelligent is a main class. To understand it ఇది అడిషనల్ పార్ట్గా భావించి ఆ టు అండర్స్టాండ్ అనేదాన్ని అలా ఉంచండి. నౌ ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ ఈజ్ అ మెయిన్ క్లాస్. ఇట్ ఈస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ it is to be converted into another main class by using very in place of to. ఇప్పుడు వెరీ అనే పదాన్ని టు ప్లేస్లో యూజ్ చేసి ఒక మెయిన్ క్లాస్గా జాయిన్ చేస్తాం. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్, రైట్ ద కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అండ్ దేర్ ఫోర్ గెట్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్? లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్ ఐ. Okay, bring I. What is the tense? Am. It is a present tense. Okay, right, can't. I can't. 2 రిమూవ్ చేసి రిమైనింగ్ పార్ట్ని రాస్తాం. 2 రిమూవ్ చేస్తే మిగిలిన పార్ట్ ఏది, అండర్స్టాండ్ ఇట్. అండర్స్టాండ్ ఇట్ అనే వాక్యాన్ని అక్కడ మనం రాయటం జరుగుతుంది. సో ఈసారి చూడండి, ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ దేర్ ఫోర్ ఐ కాంట్ అండర్స్టాండ్ ఇట్. ఇన్ దిస్ వే వీ కెన్ change the sentences of to into the sentences of very and therefore. ఈ విధంగా to అనే పదాలు కలిగిన వాక్యాలని very and therefore అనే పదాలు కలిగినటువంటి కాంపౌండ్ సెంటెన్స్గా మనము మార్చొచ్చు. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ సెషన్లో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.